ఈ పాలకోవా విత్ ఐస్ క్రీమ్ కోసం దగ్గర దగ్గర 40 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, అసలు మ్యాటర్ ఏంటో చెప్తాను. ఎప్పటి నుంచో అయితే అనుకుంటున్నాను కాళాశ్రికి వెళ్ళాలనేసి. అనుకున్న ప్రతిసారి అయితే ఆగిపోతున్నాను. ఆ శివుడు ఆజ్ఞ లేని చేయమైనా కొట్టనంటారు. మొత్తానికి ఆ శివయ్య దగ్గర నుంచి అయితే పిలుపు అయితే వచ్చింది మనకి. కాళాశ్రికి వెళ్లే హైవే రూట్ మాత్రం ఒక రేంజ్ లో అయితే ఉంది. మంచి రోడ్డును అయితే చూసాను చాలా రోజుల తర్వాత. వెళ్లే రూట్ లో ఈ ఫ్యాక్టరీని అయితే చూసాను. ఈ ఫ్యాక్టరీ దేనికి సంబంధించిందో మీకు తెలుసుంటే కామెంట్ అయితే చేయండి. కాళాశ్రికి వెళ్ళగానే ఫస్ట్ భక్త కన్నప్ప గుడిని దర్శించుకుందాం అని చెప్పి అయితే వెళ్ళాము. పైకి ఎక్కడానికి చాలా కష్టంగానే ఉండింది, కానీ పైకి ఎక్కేసి ఈ లొకేషన్ చూసాక ఆ కష్టం అంతా మర్చిపోయాను. లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. ఇక్కడ నుంచి చూసామంటే మన కాళాశ్రీ మొత్తం అయితే కనిపిస్తుంది. నేను ఎప్పుడో నా చిన్నప్పుడు అయితే వచ్చాను, అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయితే చేసేసారు కాళాశ్రీ మొత్తాన్ని. అక్కడి నుంచి వచ్చేసి అయితే శివాయిని దర్శించుకుందాం అని చెప్పి గుళ్ళోకి అయితే బయలుదేరాము. అదేంటో గానీ గుళ్ళోకి ఎంటర్ అవగానే తెలియని ఫీల్ అయితే వస్తుంది. నిజం చెప్తున్నా, మన తమిళనాడు వాళ్ళకి అరుణాచలం ఎలాగో మన తెలుగు వాళ్ళకి కాళాశ్రీ అలాగా. లోపల టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంది. వీడియోలో అయితే తెలియలేదు, కానీ మీరు వెళ్ళి చూసారంటే మీకైతే తప్పకుండా అయితే నచ్చుతుంది. ఆ శివయ్యని దర్శించుకొని కాళాశ్రీలో ఫేమస్ అయిన పాలకు తీసుకొని అయితే ఇంటికైతే బయలుదేరాము. ఓకే మావయ్య, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసేసుకోండి.